యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రతి మాట మన యొక్క మనసుకు హత్తుకోదు. కొన్ని మాటలు మన మనసుకి హత్తుకుంటాయి. జీవితాంతం ఆ మాటలు గుర్తుపెట్టుకుంటాం. కొన్ని మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. రోజుకు మనిషి 7,000 నుంచి 10,000 మాటలు మాట్లాడతాడంట. అయితే మాట్లాడే ప్రతి మాట మనల్ని ప్రభావితం చేయదు. ఎక్కడో ఎవరో మాట్లాడేటువంటి ఒక మాట మన మనస్సుకి హత్తుకొని మన జీవితాన్ని మార్చివేస్తుంది. దైవ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. అయితే ప్రతి మాట, దైవ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం, ప్రతి మాట మన మనస్సుకి హత్తుకోదు. ఏదో ఒక మాట, ఏదో ఒక వాక్యం మనం ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి, మన జీవిత పరిస్థితి బట్టి కొన్నిసార్లు అది మన మనసుకు బాగా హత్తుకుంటుంది. అన్ని మాటలే అయినా కొన్ని మాటలు బాగా బరువుగా ఉంటాయి. ఆ మాటలే మనసులో నిలిచిపోతాయి. మనం చాలామంది మనుషులను కలుస్తాం. ప్రతిరోజు మనం చాలామంది మనుషులను కలుస్తాం అనుదిన జీవితంలో. అయితే అందరితో మనకు అటువంటి సంబంధం, గాఢమైన సంబంధం ఏర్పడదు. కొంతమంది మనుషులతో కలిస్తే ఇంకా 4 నిమిషాలు ఎక్కువ ఉండాలనిపిస్తుంది. కొంతమంది మనుషులను కలిసినప్పుడు ఎప్పుడు జారుకుందామా అనిపిస్తుంది. అందరూ మనుషులే అయినా కానీ వ్యత్యాసం. ప్రతి మనిషి మనకు అటువంటి గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేటువంటి మనిషిగా ఉండడు. కొన్ని వ్యక్తిత్వాలు, కొన్ని మనస్తత్వాలు, కొంతమంది మనుషుల యొక్క జీవిత విధానం మనలను వారితో ఎక్కువగా ఉండాలనే విధంగా చేస్తుంది. మనం ఉండేటువంటి ప్రదేశాలు, మనం ఉండే ఇల్లు, మనం పనిచేసేటువంటి ప్రాంతం చాలా రకాలుగా ఉండవచ్చు. అయితే ప్రతి ప్రదేశం కూడా మనలను లోతైనటువంటి అనుభూతికి గురి చేయదు. కొన్ని ప్రదేశాలు మనం అడుగు పెట్టగానే ఏదో తెలియనటువంటి అనుభూతికి మనం గురి అవుతాం. అటువంటి ప్రదేశంలో ఇంకా ఎక్కువగా ఉండాలని అనిపిస్తుంది. మనం ప్రతి చోట ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన చేసే ప్రతి చోట ఆ దైవానుభూతి అంత లోతుగా కొన్నిసార్లు మనం అనుభవించలేకపోవచ్చు. అయితే కొన్ని ప్రదేశాలు దేవుని యొక్క అనుభూతిని మరింత లోతుగా మనం అనుభవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మనం అన్ని చోట్ల ప్రార్థన చేసినా కానీ, ఉదాహరణకు గుణదలమాత పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఆ గుణదలమాత గుహ దగ్గర ఉన్నప్పుడు, ఆ తల్లి ఎదుట నిలబడినప్పుడు ఒక తెలియనటువంటి లోతైన అనుభూతికి తప్పకుండా ప్రతి భక్తుడు గురి అవుతాడు. అదేవిధంగా ఇప్పుడు ఆవుటపల్లి పండుగ జరుగుతుంది. ఆవుటపల్లి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క దైవభక్తుని సమాధి దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియకుండానే ఒకలాంటి అనుభూతి ఆధ్యాత్మికంగా మనం అనుభవిస్తాం. అది మన ఇంట్లో మనం అనుభవించకపోవచ్చు. కొన్నిసార్లు మన ఇంట్లో ప్రార్థన చేసిన అటువంటి అనుభూతి రాకపోవచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలం అటువంటి దేవుని యొక్క అనుభూతిని మనకు ఆధ్యాత్మికంగా ఇస్తుంది. ఇది బహుశా దేవుని యొక్క ఏర్పాటు కావచ్చు. ఎందుకంటే దైవ గ్రంథంలో కూడా దేవుడు అటువంటి ఏర్పాటును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పర్వతం అనేది, కొండ అనేది దైవ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని మహిమగిరి పుణ్యక్షేత్రం అని పిలుస్తూ ఉన్నారు. మహిమగిరి పుణ్యక్షేత్రం అని. ఇది ఒక చిన్న కొండ, ఒక చిన్న పర్వతం లాంటిది. పర్వతం అనేది దైవ గ్రంథంలో
ముందుగా చెప్పినట్లుగా చాలా ప్రత్యేకమైనటువంటి దైవానుభూతిని కలిగించే ప్రదేశంగా కనబడుతుంది. చాలా పర్వతాలు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దైవ గ్రంథంలో దైవ ప్రజల ప్రయాణంలో కలిగి ఉన్నట్లుగా దైవ గ్రంథం చెప్తూ ఉంది. పాత నిబంధనలో ముఖ్యంగా 2 పర్వతాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి సీనాయి పర్వతం, మనందరికీ బాగా తెలిసినటువంటి పర్వతం. యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా ఒడంబడికను శాశ్వతంగా చేసుకున్నటువంటి పర్వతం. బహుశా మానవుడు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క స్వరూపాన్ని చూసినటువంటి పర్వతం కావచ్చు. దేవుడు తన 10 ఆజ్ఞలను ప్రజలకిచ్చినటువంటి పర్వతం. దేవుని యొక్క సన్నిధి పరలోకాన్నించి భూలోకానికి దిగివచ్చి మనిషితో జీవించటం ఆరంభించిన పర్వతం కావచ్చు. ఆ సీనాయి పర్వతం చాలా ప్రత్యేకమైన పర్వతంగా, దేవుడు మోషే ద్వారా ప్రజలను దర్శించిన పర్వతంగా, తన మనస్సుని తన చిత్తాన్ని ప్రజలకు ఆ పర్వతాన్ని నుంచి మోషే ద్వారా తెలియచేసినటువంటి పర్వతంగా మనకు కనబడుతూ ఉంది. పాత నిబంధనలో మరీ అంత ముఖ్యమైనటువంటి మరొక పర్వతం సియోను పర్వతం. సియోను పర్వతం మీదే యెరూషలేము మహాదేవాలయం కట్టబడింది. సియోను యెరూషలేము దేవాలయానికి ప్రత్యామ్నాయంగా ఉంది. సియోను పర్వతం అంటే యెరూషలేము దేవాలయం అని, లేక యెరూషలేము దేవాలయం అంటే సియోను అనేటువంటి అనుబంధం ఉంది. అది కూడా ఆ పర్వతం యెరూషలేము దేవాలయం కట్టబడిన యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క సియోను పర్వతం కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పర్వతం. అందుకే దైవ గ్రంథంలో చాలా చోట్ల ఆ సియోను పర్వతం గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ కీర్తనల గ్రంథంలో మనం చూడవచ్చు. 48వ కీర్తన మనం చదివినట్లయితే వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది. ప్రభువు గనుడు, మన దేవుని పట్టణమునను ఆయన పవిత్ర పర్వతం మీదను ఆ ప్రభువును ఘనముగా కీర్తింపవలెను. ఆ పర్వతం మీద, ఆ సియోను పర్వతం మీదే ఆ దేవుణ్ణి ఘనముగా ప్రజలు కీర్తించాలి అని కీర్తన చెప్తూ ఉంది. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతం. ఆ దేవుని యొక్క దేవాలయం కట్టబడినటువంటి ఆ పర్వతం దైవ నిలయంగా ఉంది. ఆ పర్వతం దేవుని యొక్క నిలయం, దేవుడి యొక్క నివాసం, దేవుడు నివసించేటువంటి ప్రదేశం. అందుకే ఆ దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతం. ప్రపంచంలో చాలా పర్వతాలు ఉండొచ్చు. సియోను కంటే ఎత్తైన పర్వతాలు చాలా ఉన్నాయి. మన దేశంలోనే ఎవరెస్ట్ శిఖరం అన్నిటికంటే ఎత్తైందని ప్రపంచంలో చెప్తారు. కనుక వాటితో పోలిస్తే సియోను అంత పెద్ద ఎత్తైనటువంటి పర్వతం కాదు, చిన్ననైనటువంటి పర్వతం. అయినా కానీ అది ఉన్నతమైనటువంటి పర్వతం. ఎందుకంటే అది దేవుని యొక్క నివాసము కనుక. దేవుడు దానినే ప్రత్యేకముగా తన నివాసముగా, తన దేవాలయానికి అర్హమైన పర్వతంగా ఆయన ఎన్నుకున్నాడు. అందుకే అదే ఉన్నతమైనటువంటి పర్వతంగా ఉంది. అదే విధముగా సుందరమైనటువంటి పర్వతం. ఎందుకు సుందరమైంది, ఎందుకు అందమైన పర్వతం అంటే దానిలో ఉన్న రాళ్ళు బాగున్నాయని కాదు, లేకపోతే దాని ఆకారం బాగుందని కాదు. దేవుని యొక్క నిలయముగా అది మార్చబడింది గనక. పవిత్రుడైనటువంటి దేవుడు సర్వాంగ సుందరమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించిన ఆ యొక్క సృష్టికర్తే ఆ పర్వతం మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక అది అందమైనటువంటి పర్వతం, సుందరమైన పర్వతంగా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చను. ప్రపంచ సర్వస్వానికి కూడా ఈ పర్వతం ప్రమోదాన్ని చేకూరుస్తుందంట. ప్రమోదం అంటే గొప్పనైనటువంటి ఆనందం. ప్రపంచ మానవాళికి, సర్వమానవాళికి, ప్రపంచ సర్వస్వానికి, సకల జనులకు కూడా ఈ సుందరమైన మహోన్నతమైనటువంటి పర్వతం
ఆనందాన్ని, ఎంతో గొప్పనైనటువంటి ఆనందాన్ని ఈ పర్వతం కలుగచేస్తుంది. ఈ యొక్క నగర దుర్గాలనందు ప్రభువు తన రక్షణాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుడు తన రక్షణను, తన ప్రణాళికను ఈ యొక్క పర్వతాన్నించి దేవుడు లోకానికి తెలియచేస్తూ ఉన్నాడు. రాజులు ఏకమై సియోను మీదకు దండెత్తి వచ్చినప్పుడు వారు ఆ పురాన్ని చూసి విస్తుపోయారు, భయపడి పారిపోయారు. ఆ పట్టణాన్ని గాంచి గడగడ వణికిపోయారు. ప్రసవ వేదనను అనుభవించు స్త్రీవలే వాళ్ళు బాధ చెందారు. కనుక ఎంత బలవంతులైనటువంటి రాజులు ఆ పవిత్రమైన పర్వతాన్ని దగ్గరకు వచ్చినా దాన్ని చూసి వాళ్ళు విస్తుపోయారంట. ఒక ప్రసవ వేదనలో ఉన్నటువంటి స్త్రీలాగా అంత వేదనను, బాధను వాళ్ళు అనుభవించారు. గడగడ వణుకుతూ భయపడి ఆ దేవుని యొక్క సన్నిధి అయిన పర్వతాన్నించి వాళ్ళు భయపడి పారిపోయినట్లుగా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పర్వతం, దేవుడు తన నివాసముగా చేసుకున్నటువంటి పర్వతం ఎంత మహిమ కలదో, శక్తి కలదో, ఏ విధంగా ప్రజలను ఆదరిస్తుందో, లేక తనకు చెందని వారిని ఏ విధంగా బెదరగొడుతుందో, ఆ పర్వతం ఎంత గొప్పదో ఆ యొక్క కీర్తనల్లో మనం చదువుతూ ఉన్నాం. పర్వతం అనేది దైవ గ్రంథంలో చాలా ముఖ్యంగా ఉంది. యేసుప్రభు జీవితంలో కూడా నూతన నిబంధనలు పర్వతం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశంగా మనం చూస్తున్నాం. యేసుప్రభు ప్రార్థన చేయటానికి తెల్లవారక ముందే నిర్జన ప్రదేశానికి, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినట్లుగా సువిశేషాలు మనకు తెలియచేస్తుంది. తను చెప్పినటువంటి బోధనల్లో ఎంతో ముఖ్యమైనటువంటి బోధనలు, అష్టభాగ్యాలు, మరి ముఖ్యంగా ఆ పర్వతం మీద నుంచి, కొండ మీద నుంచి ఆయన చేసిన ప్రసంగం అని దైవ గ్రంథం చెప్తుంది. కనుక ఆయన చేసిన గొప్ప బోధన ఆయన ఒక పర్వతాన్ని నుంచి చేశాడు. అదేవిధముగా ఆయన చేసినటువంటి అద్భుతాలు కూడా పర్వతాల మీద ఆయన చేసినట్లుగా దైవ గ్రంథం చెప్తూ ఉంది. ఈరోజు మనం చదివిన సువిశేషంలో ఆయన దివ్యరూపధారణ పర్వతం మీద జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మనందరికీ తెలిసినట్లుగా చిట్ట చివరికి తన రక్షణ కార్యాన్ని, తన శిలువ బలిని కూడా ఆయన పర్వతం మీద, కల్వరి కొండ మీద, ఒక పర్వతం మీద ఎత్తైన ప్రదేశంలో ఆయన రక్షణ బలిని, శిలువ బలిని అర్పించి ఈ లోకాన్ని రక్షించినట్లుగా సువిశేషం మనకు చెప్తూ ఉంది. పర్వతం అనేది చాలా ప్రత్యేకమైనది. దేవుని యొక్క సన్నిధిగా అది మన మధ్యన ఉంటూ దేవునితో మనకు సంధిని చేస్తూ, దేవునితో సంబంధాన్ని పెంచుతూ, దేవుని యొక్క మహిమను, రక్షణను, ఆయన ప్రణాళికను మనం తెలుసుకుంటూ ఆయన రక్షణలో భాగాన్ని పొందేటువంటి అవకాశాన్ని, పరిస్థితులను ఒక పర్వతం అనేది కల్పిస్తుంది. అందుకే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పర్వతం కూడా చాలా ముఖ్యమైనదిగా మనం భావించాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు నిరంతరం కూడా ఈ యొక్క ప్రదేశంలో ప్రజలతో మాట్లాడుతూ, ప్రజలతో కలుస్తూ, ప్రజలను ప్రేరేపిస్తూ, తన దగ్గరకు వచ్చేవారిని దేవుడు మరింతగా తన యొక్క అనుగ్రహంతో నింపుతూ నడిపించేవాడిగా ఉన్నాడు. ఈరోజు మనం చదివినటువంటి దైవగ్రంథ పఠనాలు ఆ పర్వతం మీద జరిగినటువంటి 2 సందర్భాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం నుంచి చదివాం. ఇక్కడ పర్వతం మీద, హోరేబు పర్వతం మీద యావే దేవుడు ఏలియాను కలిసినట్లుగా దైవగ్రంథం చెప్తూ ఉంది. ఆ పర్వతం దగ్గరకు వచ్చేటువంటి సమయంలో ఆ ఏలియాకు, ప్రవక్తకు ఏం జరిగింది? కొంచెం ముందుకెళ్ళి ఆ అధ్యాయం ఆరంభంలో మనం చూసినట్లయితే అక్కడ యెజెబెలును ఈ యొక్క ప్రవక్తని చంపుతానని చెప్పి ఆమె బెదిరించింది. నీ యొక్క అంతు చూస్తానని చెప్పింది.
ఆయన పట్టుకుని చంపాలనే ప్రయత్నంలో యెజెబెలు రానివ్వదు. అయితే అటువంటి భయాన్నించి అపాయాన్నించి ఈ ప్రవక్త పారిపోతూ ఉన్నాడు. తను కనబడితే దొరికితే తన ప్రాణం తీసివేస్తుంది ఈ రాణి. అయితే అటువంటి అపాయాన్నించి ఆయన పారిపోతున్నాడు. ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉన్నాడు ఆ పర్వతం వైపు. ఆయన భయపడి ప్రాణాలు దక్కించుకోగోరి పారిపోతూ ఉన్నట్లుగా 3వ వచనం అంటూ ఉంది. ప్రవక్త రాణి మాటలకు భయపడి ప్రాణాలు దక్కించుకోగోరి పారిపోతూ ఉన్నాడు. ఆయన 4వ వచనం చెప్తూ ఉంది, తన ప్రాణాలు విడవగోరెను, నా ప్రాణాలు తీసేసుకో, ఇంక నేను బతకటం అనవసరం అని చెప్పి ఆ ప్రవక్త దేవునితో చెప్పటం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఉండేటువంటి అపాయాల నుండి, మనలను పట్టి పీడించేటువంటి బాధల నుంచి, మనకు జీవితాన్ని సంఖ్యలలో బంధించేటువంటి పరిస్థితుల నుంచి మానవుడు అనేవాడు నిరంతరం కూడా పారిపోతూ ఉంటాడు. తను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలనే ప్రయత్నాన్ని చేస్తాడు. ఏదో ఒక ప్రదేశానికి తను పారిపోతే తను పట్టి పీడించేటువంటి బాధల నుంచి, శత్రువుల నుంచి విముక్తి పొందవచ్చు, ఉపశమనాన్ని పొందవచ్చు అని నిరంతరం కూడా మనిషి దూరంగా పారిపోతూ ఉన్నట్లుగా మన జీవితాలు మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఏలియా మనకు ఆ యొక్క ఉపమానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు, లేక సాదృశ్యాన్ని ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఏ విధంగా మన జీవితాల్లో కష్ట నష్టాల్లో మనం ఉన్నప్పుడు, మనం అపాయానికి గురి అయినప్పుడు, ఎప్పుడైతే మన జీవితాలు అంధకారంగా ఉంటాయో, నేను బ్రతకటం ఉపయోగం లేదు, నేను చనిపోతే బెటర్ అనేటువంటి ఆలోచనలు మనకి ఎప్పుడు వస్తాయో, అటువంటి అపాయకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో మనం చిక్కుకున్నప్పుడు ఈ పుణ్యక్షేత్రం పర్వతం అనేది దైవ సన్నిధి అయిన పర్వతం మనలను ఆ యొక్క పాప బంధాన్నించి, శత్రుబంధాల నుంచి, విపత్కరమైనటువంటి వినాశనకరమైనటువంటి పరిస్థితులు, ఆలోచనల నుంచి, జీవిత విధానాల నుంచి మనలను రక్షించి మనకు ఉపశమనాన్ని ఇచ్చేటువంటి పుణ్యక్షేత్రంగా ఈ పర్వతం ఉందని దేవుడు ఈ ప్రవక్త ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు ఏం జరిగింది? ఆయన వాక్యం చెప్పినట్లుగా ఆయన పర్వతం యొక్క ప్రయాణంలో నిద్రపోవటం ఆరంభించాడు. ఒక విధంగా ఒకలాంటి విశ్రాంతి అనేది తనకు కలిగింది. దేవదూత అతనిని తట్టి లేపిందంట. కనుక ఆ యొక్క పర్వత ప్రయాణం దేవుని యొక్క దూతను దేవుడు తన దగ్గరకు పంపే విధంగా చేసింది. ఎప్పుడైతే దేవుని యొక్క పర్వతానికి, దైవ సాన్నిధ్యానికి మనం వస్తామో, దేవుడు తన యొక్క వర్తమానాన్ని, తన సహాయాన్ని దేవుడు తప్పకుండా పంపిస్తాడు. ఇక్కడ ప్రవక్తకు ఒక దేవదూతను దేవుడు పంపించాడు. తను తట్టి లేపి తన జీవిత ప్రయాణానికి కావలసిన ఆహారాన్ని పంపించాడు. రొట్టెని, నీళ్లను తన యొక్క తల ప్రక్కనే ఆ దేవదూత ఉంచి ఆ యొక్క ప్రవక్తను తట్టి లేపి ఆ యొక్క రొట్టెను భుజించి నీటిని త్రాగమని ఆ ప్రవక్తతో చెప్పటం వాక్యం మనకు చెప్తూ. కనుక మన జీవితంలో మనం అలసి సొలసి పర్వతం అనే దైవ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు దేవుడు తనదైన రీతిలో మనలను ఆదుకుంటాడు. తన యొక్క దూతల ద్వారా తన సహాయాన్ని మనకు పంపిస్తాడు. అటువంటి అలసినటువంటి స్థితిలో ఉన్న మన యొక్క మనసులను ఆయన విశ్రాంతికి, ఉపశమనానికి, ధైర్యానికి నడిపించటానికి అవసరమైన ఆహారాన్ని శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి ఆహారం దేవుడి యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యంలో తప్పకుండా మనకు ప్రసాదిస్తాడు. ఆయన ఆ ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు, లేచి నువ్వు భుజించు, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి. నీ జీవిత ప్రయాణం అనేది ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నీ జీవితం ఇక్కడ అయిపోలేదు. ఇదే నీ జీవితం కాదు. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు,
కష్టంలో ఉన్నావు, అపాయంలో ఉన్నావు. అయినా ఇదే నీ జీవితం కాదు. నీ జీవితం ఇంకా చాలా ఉంది. నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు నీకు ఏర్పాటు చేశాడు. ఎన్నో అద్భుతాలను నీకు తన ప్రణాళికలో ఏర్పాటు చేశాడు. కనుక జీవితం అయిపోయింది, ఇదే సర్వస్వం, ఇదే నా జీవితం అనేటువంటి ఆలోచనలో ఉండిపోకుండా దేవుని యొక్క ప్రణాళిక చూడు. నీ యొక్క భవిష్యత్తు దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో చూడు. నీ ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. ఆ ప్రయాణంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు, క్రియలు ఏర్పాటు చేశాడు. నీకోసం ప్రణాళిక చేశాడు. ఆయన ప్లాన్ చేసి పెట్టాడు. కనుక వాటన్నిటినీ కూడా భవిష్యత్తులో నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. కనుక ఇక్కడే సతికిలబడిపోయి ఇదే జీవితం, నా జీవితం అయిపోయింది అనేటువంటి ఆలోచనతో నువ్వు జీవించకుండా ఆశను కలిగి ఆ యొక్క సుదూరమైన ప్రయాణాన్ని చూస్తూ దేవుడు చూపించేటువంటి ఆ యొక్క మార్గంలో ప్రయాణించమని ఈ దైవ సాన్నిధ్యం మనలో ధైర్యాన్ని నింపుతుంది. ఈ పర్వతం అటువంటి ఆశాపూరితమైన ఆలోచనను మనలో రేకెత్తిస్తుంది. మన జీవితంలో నూతనమైన ఉత్సాహాన్ని పొందటానికి, మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకోవటానికి, దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండటానికి, మనలను మనం నమ్మటానికి, దేవుని యొక్క ప్రణాళికను నమ్మటానికి, జీవితంలో ఆశతో నమ్మకంతో జీవించటానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవుని సాన్నిధ్యం పర్వతం మనకు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహాయాన్ని, ఆలోచనను, ప్రణాళికను మనకు తెలియచేస్తుంది. ఆ ఎలియా ప్రవక్త ఇటువంటి ధైర్యాన్ని, ఆహారాన్ని భుజించి మళ్ళీ తనలో నూతన ఉత్సాహాన్ని పొందిన తరువాత ఆయన దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క సాన్నిధ్యానికి ఆయన వచ్చినప్పుడు దేవుడు అడిగేటువంటి ప్రశ్న, ఏలియా నీవిక్కడ ఏం చేస్తూ ఉన్నావు? ఇదే ప్రశ్న మళ్ళీ తరువాత వచనాల్లో కూడా మళ్ళీ రెండవసారి మనం చూస్తూ ఉన్నాం. ఏలియా నీవిక్కడ ఏం చేస్తూ ఉన్నావు? నువ్విక్కడ ఏం చేస్తున్నావు అనేది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న మానవ జీవితం. ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను? ఎందుకు నేను ఈ జీవితంలో ఉన్నాను? లేక ఎందుకని నేను దేవాలయంలో ఉన్నాను? ఎందుకని ఈ కుటుంబంలో ఉన్నాను? ఎందుకని ఈ సంఘంలో ఉన్నాను? ఎందుకని ఈ స్థలంలో ఉన్నాను? ఈ సమయంలో ఈ దివ్య పూజలు ఎందుకు నేను ఎక్కడ ఉన్నాను అనేటువంటి ప్రశ్న మన జీవితాల్లో చేసేదాన్ని, జీవితాన్ని అర్థవంతంగా జీవించి సరి అయినటువంటి ప్రాంతంలో, సరి అయిన విధానంలో మనం జీవించటానికి, ఉండటానికి, మన జీవితాన్ని చక్కగా జీవించటానికి ఈ ప్రశ్న చాలా అవసరమైంది. అందుకే దేవుడు ఏలియాను ఆ పవిత్రమైన స్థలంలో ఆయన ప్రశ్నిస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఈ పవిత్రమైన పర్వతానికి వచ్చినప్పుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను శాంతపరుస్తాడు, నీకు విశ్రాంతినిస్తాడు, ఉపశమనాన్ని ఇస్తాడు, నిన్ను ఒక తండ్రిలాగా ఆదరిస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. వాటితో పాటు నిన్ను ఆయన ప్రశ్నిస్తాడు, నిన్ను ఆయన గద్దిస్తాడు. నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆయన నిన్ను పిలుపునిస్తాడు. ఏలియాను అడిగినట్లుగా ఈ పవిత్రమైన పర్వతం మీదకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితాన్ని సరిగా నీవు జీవిస్తున్నావా లేదా అని దేవుడు మన తప్పులను ఎత్తి చూపించవచ్చు. మనం నడిచేటువంటి మార్గంలో ఉన్నటువంటి తప్పులను దేవుడు సరిదిద్దవచ్చు. దేవుడు మన జీవితాన్ని మనకే చూపించి మన జీవితాన్ని మార్చుకోమని సవాలును ఈ పవిత్రమైన స్థలంలో దేవుడు మనకు విసరవచ్చు. అది కూడా ఈ పవిత్రమైన పర్వతం మీద దేవుడు ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉన్నాడు. మన జీవితాలను దేవుడు ఈ ప్రాంతంలో సరిదిద్దుతాడు. మనం నడవలసిన త్రోవను దేవుడు మనకు చూపిస్తాడు. మంచి మార్గంలో జీవితాన్ని మార్చుకొని సరైన మార్గంలో నడవమని దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను ఆయన పిలుస్తాడు. ఆ విధంగా ఏలియాను కూడా మళ్ళీ తిరిగి తను వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళమని, తను చేయవలసిన పనిని చేయమని ప్రభు మళ్ళీ ఆయనకి గుర్తు చేస్తున్నాడు. నీవు తిరిగిపోయి
దమస్కు చెంత అరణ్యాన్ని చేరుకోమని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిన ప్రదేశానికి, నువ్వు నడవలసిన మార్గానికి, నువ్వు జీవించవలసిన జీవిత విధానానికి, నీ యొక్క జీవితంలో ఉండవలసినటువంటి ఆలోచనలకు, నువ్వు దేవుని యొక్క బిడ్డగా చేయవలసిన దానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను తిరిగి పంపిస్తాడు. అటువంటి మార్గానికి దేవుడు ఈ పవిత్ర స్థలాన్ని నుంచి ఎల్లప్పుడూ కూడా మనలను మళ్ళిస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ పర్వతానికి వచ్చినప్పుడు ఏలియా ప్రవక్తలాగా దేవుడు ఈ యొక్క స్థానంలో, ఈ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దైవ సాన్నిధ్యంలో దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తూ ఉన్నాడో ఈ ఏలియా ప్రవక్త ఉదంతాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక మనం దేవుని యొక్క భక్తులుగా ఈ పర్వతానికి దైవ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు ఇటువంటి ఏలియా పొందినటువంటి దైవానుభూతిని మన జీవితాల్లో మనం కూడా పొందేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. ఆ విధంగా మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనం ఎదిగేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. రెండవదిగా ఈరోజు మనం చదివినటువంటి సువిశేషం, ఈ సువిశేషంలో మత్తయి సువార్తలో 17వ అధ్యాయం నుంచి మనం చదివి ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ ఉదంతాన్ని మనం చదివి ఉన్నాం. ఇక్కడ కూడా ప్రభు ఒక ఉన్నతమైన పర్వతం పైకి ఏకాంతంగా వెళ్ళాడని వాక్యం చెప్తుంది. అయితే ఆ యొక్క ఉన్నతమైన పర్వతం మీదకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన పేతురును, యాకోబును, యోహానును తన వెంట తీసుకొని వెళ్ళాడు. అందరినీ తీసుకొని వెళ్ళలేదు. తన శిష్యుల్లో ముగ్గురిని మాత్రమే ఆయన ఎన్నిక చేసుకొని ఆ ముగ్గురిని తీసుకొని ఆ ఉన్నతమైనటువంటి పర్వతం మీదకు యేసు ప్రభు వెళ్ళినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి మనం రావటం దేవుని యొక్క ఎన్నిక కావచ్చు. ఏదో ఎటువంటి ప్రణాళిక లేకుండా వద్దామన్నటువంటి విధానంలో యాదృచ్ఛికంగా మనం రావటం కాకుండా దేవుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని నీకు కలిగించటానికి దేవుడు ప్రత్యేకమైన విధానంలో నిన్ను ఎన్నుకొని నిన్ను దేవుడు తనతో పాటు ఈ యొక్క పర్వతానికి నడిపిస్తూ ఉంటాడు. ఒక ప్రత్యేకమైన దైవానుభూతిని నీకు కలిగించటానికి, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రత్యక్షత సాక్షాత్కారాన్ని నీకు అనుభవానికి తేవటానికి, దైవ సాన్నిధ్యంలో దేవుని చూసేటువంటి భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు అటువంటి ఆహ్వానాన్ని మనకి ఇవ్వచ్చు. మనం ఆ యొక్క యాకోబులాగా, పేతురులాగా, యోహానులాగా ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి ప్రజలు కావచ్చు. అందుకే దేవుడు ప్రత్యేకంగా మన ఎన్నుకొని ఈ దేవాలయానికి లేక ఈ పర్వత ప్రాంతానికి, ఈ దైవ సాన్నిధ్యానికి దేవుడే ప్రత్యేకంగా మనలను నడిపిస్తూ ఉన్నాడని మనం గ్రహించాలి. ఎందుకని దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎందుకంటే ఇతరులకు దొరకనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దైవ అనుభవాన్ని, లోతైన అనుభవాన్ని మనకి ఇవ్వటానికి. యేసు ప్రభుని ఈ పర్వతం కింద అందరూ కూడా చూశారు. ఆయన మాట్లాడటం చూశారు, బోధనలు చేయటం చూశారు, ఆయన అద్భుతాలు చూశారు, ఆయన మెస్సయ్యగా చూశారు, రక్షకునిగా చూస్తూ ఉన్నారు. అయితే ఆయన్ని దేవునిగా కల్లారా వాళ్ళు చూడలేదు. ఆయన చెప్పే మాటలు విన్నారు, చేసే పనులు చూశారు. అయితే దేవుని యొక్క స్వరూపాన్ని ఆయనలో వాళ్ళు కల్లారా చూడలేదు. ఆ మహిమాన్వితమైనటువంటి ఆకారాన్ని, రూపాన్ని వాళ్ళు చూడలేదు. ఈ పర్వతం మీదే ఆ ముగ్గురు శిష్యులు కూడా ఆ దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి స్వరూపాన్ని, రూపాన్ని చూడగలిగారు. అది అందరికీ దక్కినటువంటి అదృష్టం కాదు. కేవలం ఎన్నుకోబడిన ముగ్గురు శిష్యులకు మాత్రమే ఆ ప్రత్యేకమైన అనుభూతి, అవకాశం, అదృష్టం దేవుడిచ్చాడు. ఇక్కడ కూడా ఈ పర్వతం మీదకు మనం వచ్చినప్పుడు, పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించినప్పుడు దేవుడు ప్రత్యేకంగా మనలను ఆహ్వానించి ఒక ప్రత్యేకమైన దైవానుభూతికి, ఆయన చూడటానికి, ఆయన అనుభవించటానికి మనలను ప్రత్యేకంగా ఆయన పిలుస్తున్నాడని మనం గ్రహించాలి. అక్కడ పర్వతం మీదకు ఆ శిష్యులు యేసు ప్రభుతో కలిసి వెళ్ళినప్పుడు ప్రభు రూపాంతరాన్ని చెందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రాలు వెలుగు వలె తెల్లగా అయ్యాయి.
అంతకుముందు చూసినట్టు విధానంలో ఆయన చూడలేదు వాళ్ళు. అప్పటి వరకు చూసిన విధానంలో యేసుప్రభుని వాళ్ళు చూడలేదు. ఒక నూతనమైనటువంటి విధానంలో, నూతనమైనటువంటి ఆకారంలో, రూపంలో వాళ్ళు చూశారు. ఈ పర్వతం మీద కూడా దేవుడు అటువంటి ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి ప్రత్యక్షత తప్పకుండా మనకు ప్రసాదిస్తాడు. అది కొండ కింద ఉంటే దొరకదు. కొండ కింద ఉన్నటువంటి శిష్యులకు ఆ అనుభూతి, ఆ ప్రత్యక్షత దేవుడు ఇవ్వలేదు. ఎవరైతే ఆయనతో కొండ పైకి వచ్చారో వారికి మాత్రమే ఈ విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రత్యక్షత, సాక్షాత్కారం దేవుడిచ్చాడు. మనం కూడా శ్రమించి దేవునితో కలిసి ఆ యొక్క పర్వతం పైకి వచ్చినప్పుడు దేవుడు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి దైవ ప్రత్యక్షత, ఆ సాక్షాత్కారాన్ని దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తారు. పర్వతం పైకి వచ్చినప్పుడు యేసు ప్రభు మోషేతో, ఏలియాతో సంభాషిస్తున్నట్లుగా వారికి కనబడింది. దైవ గ్రంథంలో సంభాషణ అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు ప్రజలతో మాట్లాడటం, ప్రజలు దేవునితో మొరపెట్టుకోవటం, అదే ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రవక్తలతో మాట్లాడటం, ఈ యొక్క పర్వతం మీద దైవ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు ఆ దేవుడు తన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతాడు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు, తన మాటల ద్వారా మనకు ఆయన బోధిస్తాడు. ఏ విధంగా ఈ శిష్యులు వారి యొక్క మాటలు వింటూ ఉన్నారు, వారి సంభాషణ ఆలకిస్తూ ఉన్నారు. ఈ పర్వతం మీదకు వచ్చినప్పుడు దేవుడు తన సంభాషణను మనం ఇదే విధంగా చేస్తాడు. అటువంటి అనుకూలమైన పరిస్థితి ఒక పుణ్యక్షేత్రానికి, పర్వతానికి ఉంది. ఎందుకంటే మనలను మనం ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొస్తాం. ఉన్నతమైన స్థానానికి రాకుండా కింద ఉన్నప్పుడు మన చుట్టూ చాలా శబ్దాలు ఉంటాయి, రణగొణ ధ్వనులు ఉంటాయి, సమస్తమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ దేవుని యొక్క స్వరాన్ని, దేవుని వాణిని మనం వినేటువంటి అవకాశం మనకు తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు చూపేటువంటి స్థానానికి, ఉన్నతమైనటువంటి స్థానానికి మనలో ధ్వనులతో, శబ్దాలతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి ఎప్పుడైతే మనం ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతానికి, ప్రదేశానికి వస్తామో అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించేటువంటి పరిస్థితి, అనుకూలమైన పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అందుకే అటువంటి ప్రాంతంలో దేవుని యొక్క స్వరాన్ని మరింత ఎక్కువగా ఆలకించటానికి అవకాశం వస్తుంది. ఆ యొక్క పర్వతం మీద ఆ ప్రభు యొక్క రూపాంతరాన్ని, దివ్యరూపధారణను వాళ్ళు చూసినప్పుడు మనం ఇక్కడ ఉండటం మంచిదని చెప్పి పేతురు గారు ప్రభువుతో చెప్పినట్లుగా వాక్యం అంటూ, ఎప్పుడైతే మనం ఒక పవిత్రమైన ప్రదేశానికి, పర్వతానికి వస్తామో, పుణ్యక్షేత్రానికి వస్తామో ఆ ప్రదేశంలో దేవుడు మనకిచ్చేటువంటి దివ్యానుభూతి మంచిదని మనకు అనిపిస్తుంది. ఆ లోతైనటువంటి దివ్యానుభూతి అటువంటి స్థానంలో ఇంకా ఎక్కువగా మనం ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే అది మన యొక్క అలసినటువంటి మనస్సులకు విశ్రాంతిని ప్రసాదిస్తుంది. ఇది మన యొక్క గృహముగా అనిపిస్తుంది, ఇదే మన ఇల్లులాగా అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి దేవునితో అనుబంధాన్ని, అనుభూతిని మనకు కలిగించినప్పుడు అది మనకు మంచిగా అనిపిస్తుంది. అక్కడే ఎక్కువ సమయాన్ని గడపాలి అని అనిపిస్తుంది. పేతురు గారు 3 ఇల్లు కడతామన్నారు. ఇల్లు ఎందుకు కడతామంటే నివాసం ఉండటానికి, సుదీర్ఘంగా పర్మనెంట్గా మన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇల్లు కడతాం. పేతురు గారు ఆ ఇల్లు కడతాను, 3 ఇల్లు కడతానంటే అర్థం ఏంటంటే పర్మనెంట్గా, శాశ్వతంగా ఇక్కడే ఉందాం, దీనిలో ఈ అనుభూతిలోనే ఉందాం అనేటువంటి అర్థం దానిలో ఉంది. ఇంక కిందకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, ఇక్కడే శాశ్వతంగా ఈ యొక్క అనుభూతిలో ఉండిపోదాం, ఈ ప్రదేశంలోనే ఉందాం, ఎందుకంటే ఇదే మన జీవితాలకు మంచిది అనేటువంటి అనుభూతి వస్తుంది. మనం కూడా పుణ్యక్షేత్రానికి, పర్వతానికి, దైవ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు అది మన జీవితాలకు మంచిగా అనిపిస్తుంది.
అదే మన జీవితాలకు అవసరమైంది అనిపిస్తుంది. అదే మన జీవితానికి సత్యం అనిపిస్తుంది. మన జీవితాల్లో అవసరమైంది ఆ దైవ సాన్నిధ్యం అనే అనుభూతి, ఆలోచన మనకు వస్తుంది. అటువంటి దైవ సంబంధాన్ని, ఆ దైవ సాన్నిధ్యంలో నిరంతరం కూడా మన జీవితాల్లో నిలుపుకోవాలి అనేటువంటి ఆశ, కోరిక మనలో కలుగుతుంది. అందుకే ఇటువంటి పర్వతానికి, పుణ్యక్షేత్రానికి మనం నిరంతరం కూడా రావాలి. ఆ యొక్క అనుభూతిలో దేవుని యొక్క వాణి పరలోకాన్ని నుంచి వినిపించినట్లుగా అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, లెండు, భయపడకుడు అని వారిని తట్టి లేపినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. కనుక ప్రభు ఆ యొక్క పర్వతం మీద ఆ యొక్క దివ్య రూపధారణ అనుభూతిని వారికి ఇచ్చిన తర్వాత వారిని తట్టి లేపి మీరు భయపడవద్దు అని చెప్పి వారిని ప్రయాణానికి ఆయత్తం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ పర్వతానికి, పుణ్యక్షేత్రానికి మనం వచ్చి ఆ దేవుని యొక్క అనుభూతిని మనం పొందినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను భయపడవద్దని మనకు చెప్తూ, మనలో ఉన్న భయాన్ని, ఆందోళనను ఆయన తీసివేస్తూ నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని మనకు కలగచేస్తూ మనలను మరి తిరిగి మన జీవిత ప్రయాణానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు మనకిచ్చి ఈ పర్వతం మీద నుంచి మనలను మన జీవితానికి మళ్ళీ తీసుకొని వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ అనుభూతి తరువాత ఈ ముగ్గురు శిష్యుల్ని ఆయన తీసుకొని పర్వతం కిందకు ఆయన వెళ్ళాడు. మళ్ళీ అనుదిన జీవితంలో ఆయన నిమగ్నమయ్యాడు. తన బోధనల్లో, అద్భుతాల్లో, తన రక్షణ ప్రణాళికలో ఆయన మళ్ళీ తిరిగి దానిలో నిమగ్నమయ్యాడు. అదేవిధంగా మనం ఇటువంటి పవిత్రమైన స్థలానికి, దైవ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు ఆ దైవానుభూతి ద్వారా దేవుడు మనలను బలపరచి ప్రత్యేకమైనటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని మనకిచ్చి మళ్ళీ మన జీవిత ప్రయాణాన్ని దేవుని ప్రణాళిక ప్రకారం మనం జీవించటానికి, దైవాజ్ఞానుల సారం మన జీవితాన్ని మలుచుకోవటానికి, మనం చేసేటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చటానికి దేవుడు మనకు తోడుగా ఉండి ఆ యొక్క జీవిత ప్రయాణంలో మనం సరిగా నడవటానికి దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటున్నారు. ఈ విధంగా దేవుడు నిరంతరం కూడా మన జీవితాల్లో ఆ పర్వత ప్రాంతం మీద దైవ సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నారు. ఈరోజు మనం చదివినటువంటి రెండవ పట్టణం పేతురు గారు రాసిన మొదటి లేఖ నుంచి మనం చదివాను. ఇది పవిత్ర జీవితానికి పిలుపుగా పేతురు గారు చెప్తూ ఉన్నాడు. మనం దేవునికి అనుగ్రహాన్ని పొందామని, ఆయన మనలను పవిత్రులుగా ఉండటానికి పిలిచాడని పేతురు గారు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రభు ఆయన శిలువలో అర్పించినటువంటి బలి ద్వారా అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని చిందించి మనలను ఇటువంటి స్థితికి ఆయన తీసుకొని వచ్చాడు. ఈ యొక్క పర్వతం మీద మనందరం కూడా ఆ శిలువను స్థాపించాం. ఇది పవిత్రతకు పిలుపు. ఇది పవిత్రమైన సాన్నిధ్యంగా దేవుడు పిలిచాడు. ఇది దేవుడు మన కోసం చేసినటువంటి గొప్ప త్యాగాన్ని, ఆయన మన కోసం కార్చినటువంటి విలువైన రక్తాన్ని, అర్పించిన బలిని మన జ్ఞాపకం చేస్తూ. కనుక మన జీవితాలను పాపపు సంఖ్యలలో చిక్కుకొని దేవుని యొక్క స్థానానికి, దేవుని యొక్క పిలుపుకు విరుద్ధమైనటువంటి అపవిత్రమైన జీవితానికి మనలను జీవించకూడదని మనకు తెలియచేసేటువంటి స్థానం ఇది. కనుక ఇది మన సిలువను ఏర్పాటు చేసుకుని ఆ సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగం, విలువైనటువంటి త్యాగం, ఆయన విలువైనటువంటి రక్తం మనకి ఇది గుర్తు చేస్తూ, ఇది దేవుని యొక్క పవిత్రమైనటువంటి స్థానం. దేవుడే స్వయముగా తన యొక్క రక్తాన్ని విలువగా కార్చి మన కోసం తన సిలువ బలిని అర్పించి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానం. దీన్ని
పవిత్రంగా మనం ఎల్లప్పుడూ కూడా నిలుపుకోవాలి. ఇది దేవుని యొక్క స్థానం, దేవుని యొక్క పవిత్రమైన స్థలం కనుక ఇక్కడ పవిత్రమైనటువంటి కార్యాలే మనం చేయాలి తప్ప అపవిత్రమైనటువంటి కార్యాలను, అపవిత్రమైనటువంటి వస్తువులను ఈ పవిత్రమైన సాన్నిధ్యానికి మనం తీసుకొని రాకూడదు. ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుని యొక్క శాపానికి, కోపానికి మనిషి గురి అవుతాడని దైవ గ్రంథం మనకు తేటతెల్లంగా చెప్తూ, దేవుని యొక్క మందసాన్ని ప్రజలు ఆ యొక్క ఎడారి నుంచి యెరూషలేముకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఆ తీసుకొస్తున్న మందసాన్ని తాకేటువంటి ప్రయత్నాన్ని చేసిన వాళ్ళు శాపానికి గురి మరణించినట్లుగా వాక్యం చెప్తూ, దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడూ పవిత్రంగా మనం ఉంచాలి. దేవుడు పవిత్రుడు గనక మనం నిరంతరం కూడా ఆ పవిత్రతలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యాన్ని అపవిత్రం చేసే విధానంలో మనం వ్యవహరించకూడదు. ఆ పవిత్రతను పెంచే విధముగా దేవుని బిడ్డలుగా మనం వ్యవహరించాలి. ఈ యొక్క పర్వత ప్రాంతం, ఈ పర్వత సమస్తాన్ని కూడా దేవుని యొక్క సాన్నిధ్యంగా పరిగణించి పరిశుద్ధమైనటువంటి ఆరాధనను చేయటానికి, మన యొక్క ప్రార్థనలు దేవుని దగ్గరకు తీసుకొని రావటానికి, దేవుడు మనతో సంభాషించటానికి, దేవుడు తన యొక్క దీవెనను, అనుగ్రహాన్ని మనకు ప్రసాదించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశంగా దీన్ని మనం పరిగణించాలి. దీనికి అర్హత లేని అయోగ్యమైనటువంటి కార్యాలు మనం చేయకూడదు. ఇక్కడికి వచ్చి మనం పిచ్చాపాటి మాట్లాడుకోకూడదు. ఏదో కాలక్షేపం చేయటానికి, సరదాగా మాట్లాడుకోవటానికి పుణ్యక్షేత్రానికి రాకూడదు. దేవుని ఆలకించటానికి, దేవుని యొక్క వాణిని వినటానికి, మనం దేవునితో మన మొరలు చెప్పుకోవటానికి, దేవునితో సంభాషించటానికి మనం ఇక్కడికి రావాలి. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఈ యొక్క పవిత్రమైన సాన్నిధ్యానికి వచ్చినప్పుడు ఇది దేవుని యొక్క సన్నిధి అని గుర్తించి దానికి సంబంధించినటువంటి విధానంలో, యోగ్యమైన విధానంలో మనం మన యొక్క ప్రవర్తనను ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాలి. ఆ విధముగా దేవుడు మన జీవితాలను ఈ యొక్క పవిత్ర స్థానంలో మరింతగా అభివృద్ధిపరచి మన జీవితాలను మరింతగా ఆయన కోరిన విధానంలో పవిత్రపరుస్తూ మనలను మరింతగా ఆయన ఈ పుణ్యక్షేత్రంతో పాటు మన జీవితాలు కూడా అభివృద్ధి పడే విధముగా ఆయన మనం చేస్తాడు. దేవుని యొక్క పవిత్ర సాన్నిధ్యం మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసేటువంటి సాన్నిధ్యం, మనలో ఉన్నటువంటి చెడును, మనలో ఉన్నటువంటి దురాలోచనను, మనలో ఉన్నటువంటి వ్యసనాలను, మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను సమస్తాన్ని కూడా తీసివేసేదే దేవుని యొక్క సాన్నిధ్యం. అటువంటి విముక్తిని పొందటానికి మనం ఇక్కడికి రావాలి. అంతేగాని అవి చేయటానికి కాదు ఇక్కడికి రావాల్సి. నీకున్నటువంటి వ్యసనాలను ఈ ప్రదేశంలో చేయటానికి కాదు నువ్వు రావాల్సి. ఆ వ్యసనాల నుంచి నువ్వు దూరం అవటానికి, అటువంటి దురాలోచనలను, చెడు అలవాట్ల నుంచి నిన్ను నువ్వు విముక్తి చేసుకోవటానికి ఈ యొక్క ప్రదేశానికి రావాలి. అటువంటి విముక్తి, రక్షణ దేవుడి యొక్క కొండ మీద ప్రసాదిస్తాడు. ఆ కల్వరి కొండ మీదే మానవ జాతిని సమస్త పాపాన్ని నుంచి దేవుడు రక్షించాడు. మనిషి యొక్క పాపపు సంఖ్యలను ఆయన తెంచివేశాడు. ఈ యొక్క పర్వతం, ఈ దైవ సాన్నిధ్యం మానవులుగా మనలను పట్టి పీడించేటువంటి సకల పాపాన్నించి, వ్యసనాల నుంచి, మోహాల నుంచి మనలను రక్షించి విముక్తి చేసేటువంటి ప్రదేశంగా ఉంది. అటువంటి సహాయానికై ఈ దైవ సాన్నిధ్యానికి మనం రావాలి. అప్పుడే దేవుడు మనలను నిరంతరం కూడా తన దగ్గరకు నడిపిస్తాడు. ఈ యొక్క దివ్య పూజలో మనందరం కూడా ఈ బలిపీఠం మీద మరొకసారి ఆ విలువైనటువంటి దేవుని యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. మనందరం కూడా మన రక్షకుడైన క్రీస్తు ప్రభుతో ఐక్యమై ఆ తండ్రి దేవుని ఈ పవిత్రమైన సాన్నిధ్యం